అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 సంబంధించి యూడైస్ ప్లస్ వెబ్సైట్లో డేటా క్యాప్చర్ ఫార్మేట్ డీసీఎఫ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మనం డీసీఎఫ్ ఫిల్ చేస్తూనే ఉన్నాం. ఓకే, అప్పుడున్న పాయింట్స్ ఇప్పుడు దాదాపుగా చాలా వరకు ఉన్నాయి. మరి ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న పాయింట్స్ మారని ఎలాగున్నాయి వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఈ యొక్క లాగిన్ కావాలంటే మనకి యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అంటే స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లోకి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మీరు నేరుగా ఆ యొక్క లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మీరు చూపిస్తున్న హోమ్ పేజ్లోకి అయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అవుతారు. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు డేటా క్యాప్చర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం డేటా క్యాప్చర్ ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీ స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి, స్కూల్ పేరు, అదేవిధంగా యూడేస్ కూడా ఇక్కడ మీరు హెచ్ఎం లాగిన్ చేశారు కాబట్టి హెచ్ఎం పేరు కనిపిస్తుంది. సో ఇక్కడ స్కూల్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్లో ఉంది. మనం ప్రస్తుతం డాష్ బోర్డ్లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకోండి 1.1 to 1.30, అదేవిధంగా 1.31 to 1.39 ఈ విధంగా మనకు లాస్ట్ 2.28 వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని మనం 1.1 నుంచి 2.28 వరకు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి ఇక్కడ మన కింద చూపించిన ఇక్కడ ఒక్కొక్కటి మనం ఓపెన్ చేస్తూ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళడం ద్వారా ఆ యొక్క పేజ్ సేవ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే 1.30 వరకు ఫిల్ చేసి సేవ్ నెక్స్ట్ చేసినట్లయితే 1.31 to 1.39 పేజ్లోకి అయితే వెళ్తుంది. సో మీరు ఈ విధంగా అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే నాట్ కంప్లీటెడ్ నుంచి కంప్లీట్ అని అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. చివరగా మనం ఫైనల్ సబ్మిట్ చేసి మనం ఒక డీసీఎఫ్ అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ డీసీఎఫ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని చిన్న చిన్న విషయాలకు సంబంధించి, అంటే ఇప్పుడు ఒక కిచెన్ గార్డెన్ కావచ్చు, వీటికి సంబంధించి ఏంటంటే మీరు స్కూల్లో లేదు అని చూపించడం కంటే అవి దాన్ని ఒకవేళ మీరు చిన్న చిన్న ఖర్చుతో అయ్యేది ఉంటే మీరు స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ వినియోగించుకొని ఆ యొక్క చిన్న చిన్న పనుల్ని మీరు ఇప్పుడే పూర్తి చేసి వాటిని మీరు ఎస్ అని చూపిస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్లో ఆ విధంగా మనకు గ్రేడింగ్ అయితే తగ్గినట్టు చూపిస్తుంది. సో ఇటువంటి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి సరిగ్గా ఫిల్ చేసుకుంటున్నదే మీరు డీసీఎఫ్ మళ్ళీ మీరు మీ యొక్క ఎంఐఎస్ కోఆర్డినేటర్ కానీ సిఆర్పి కానీ మీకు ఫోన్ చేసి ఎడిట్ చేయవలసి అవసరం లేకుండా మీకు ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ డీసీఎఫ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఎంఐఎస్ కోఆర్డినేటర్ కానీ సిఆర్పి కానీ మీకు ఫోన్ చేసి ఏదైనా ఒక ఆప్షన్ సంథింగ్ ఒక 1.40 ఈ విధంగా మీరు ఎడిట్ చేయవలసి ఉందని చెప్తే మీరు ఆ యొక్క ఫీల్డ్ని మీరు ఓపెన్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మనం ఓపెన్ చేసి అయితే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే 1.1 నుంచి 1.30 మీరు సింపుల్గా ఇక్కడ టచ్ చేస్తే ఓకే మీకు ఆ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జనరల్గా ఉండే మనకి స్కూల్ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. మనకు చూసుకుంటే ఇక్కడ స్కూల్ అడ్రస్లో మన యొక్క స్కూల్ నేము, ఇక్కడ మండలు, డిస్టిక్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పిన్ కోడ్, క్లస్టర్ రిసోర్స్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్కూల్ అడ్రస్లో మన స్కూల్ పేరు, మండల పేరు, డిస్టిక్ పేరు మాత్రమే కాకుండా ఇక్కడ స్కూల్ పేరు పక్కన మీరు కామా ఇచ్చి ఇక్కడ ల్యాండ్ మార్క్ని అయితే చూపించవలసి ఉంది. అంటే నియర్ బస్ స్టాండ్ కానీ లేకపోతే ఆపోజిట్ హై స్కూల్ ఈ విధంగా ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ని, నియర్ పోలీస్ స్టేషన్, నియర్ స్టాచ్యూ ఈ విధంగా ఏదైనా ల్యాండ్ మార్క్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విషయం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దగ్గర మీరు చూడొచ్చు డెసిమల్ పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకే, ఇక్కడ జాగ్రఫిక్ లొకేషన్లో మీరు చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇచ్చినవి ఏమన్నా ఎడిట్ కానట్లయితే మీరు మీ యొక్క ఎంఐఎస్ని అయితే మీరు సంప్రదించి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు మండల్ లాగిన్లో. అదేవిధంగా ఇక్కడ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మీది ఇవ్వచ్చు. ఓకే, ఒకవేళ స్కూల్కి నెంబర్ ఉన్నట్లయితే ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ దగ్గర మీరు ఖచ్చితంగా స్కూల్ యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా వెబ్సైట్ ఆఫ్ ద స్కూల్ దగ్గర మీరు అందరైతే ఇదే ఇవ్వండి, udisplus.gov.in. ఇక్కడ హెడ్ మాస్టర్ డీటెయిల్స్ దగ్గర హెడ్ మాస్టర్ పేరు లేకపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు, వారి మొబైల్ నెంబర్, ఇక్కడ వారి యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని డీటెయిల్స్ అప్డేట్ కోసం అయితే మీరు ఎంఐఎస్ని సంప్రదించవచ్చు.
అదేవిధంగా ఎంఐఎస్ దగ్గర కానట్లయితే మీరు డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ లేదా స్టేట్ లెవెల్ ఎంఐఎస్లో చూసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం మండల్ లాగిన్ లేదా డిస్ట్రిక్ట్ లాగిన్లో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు స్కూల్ లాగిన్లో ట్రై చేయండి. ఇక్కడ స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ నుంచి అయితే మీరు స్కూల్ లాగిన్ ద్వారా ఈ యొక్క కొన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెస్పాండెంట్ నేమ్ అన్న దగ్గర పర్సన్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్లింగ్ దిస్ ఫామ్, ఎవరైతే ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నారో అండ్ ఈ యొక్క ఫామ్కి సంబంధించి ఇంకేమైనా ఎడిట్స్ ఉన్నట్లయితే ఎవరిని సంప్రదించాలో వారి యొక్క కాంటాక్ట్ ఇక్కడ ఇవ్వండి. హెడ్ ఆఫ్ స్కూల్ కాకుండా ఇంకెవరైనా ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మీడియంస్ వచ్చేసి ఇక్కడ మీడియం 1 to 4 ఇక్కడ 4 మీడియంలు అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మేజర్గా ఎవరు విద్యార్థి ఏ మీడియంలో ఉన్నారు విద్యార్థులు వాటిని చూసి మీరు మీడియం 1 అదేవిధంగా మీడియం 2 ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. మెజారిటీని బట్టి ఈ విధంగా మీడియంస్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ పేజ్లో మీరు మార్కాజ్ కంప్లీట్ అయితే చేయవలసి ఉంటుంది. మార్కాజ్ కంప్లీట్ అనండి. ఓకే, మార్కాజ్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ 1.31 to 1.39లోకి వెళ్ళింది. ఇక్కడ స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్, ఏదైనా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు. మిగతా వాళ్ళు ఇక్కడ నో ఇవ్వండి. నెక్స్ట్ ఈజ్ దిస్ ఏ రెసిడెన్షియల్ స్కూల్, ఇక్కడ రెసిడెన్షియల్ వాళ్ళు రెసిడెన్షియల్ అని, నాన్ రెసిడెన్షియల్ వాళ్ళు నాన్ రెసిడెన్షియల్ అని ఇవ్వచ్చు. ఇక్కడ పార్షియల్లీ రెసిడెన్షియల్ అన్నట్లయితే ఇక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగ్ సెషన్స్ భోజనాలు టిఫిన్స్ అందించి నైట్ ఇంటికి వెళ్తారు. ఇటువంటివి పార్షియల్ రెసిడెన్షియల్ కిందకి వస్తాయి. సో ఇక్కడ ఫుల్లీ నైట్ కూడా అక్కడే స్టే చేస్తూ ఉన్న స్కూల్స్ అయితే కంప్లీట్లీ రెసిడెన్షియల్ కిందకి వస్తాయి. ఇక్కడ మన ప్రైమరీ స్కూళ్ళన్నీ హై స్కూల్స్ ఇవన్నీ నాన్ రెసిడెన్షియల్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ రెసిడెన్షియల్ ఇచ్చినట్లయితే టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వండి. దాంట్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆశ్రమ స్కూలు, నాన్ ఆశ్రమం, మోడల్ స్కూలు, ఏకలవ్య, ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు సరి అయిన ఆప్షన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, ఈ విధంగా షిఫ్ట్ల వారిగా నడిపిస్తే ఇక్కడ షిఫ్ట్ స్కూల్ అవుతుంది. ఇది 1.34 కిందకి వస్తుంది. నెక్స్ట్ మెజారిటీ పీపుల్ స్టార్ట్ త్రూ దేర్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ లెవెల్, ప్రైమరీ లెవెల్లో ఏ విధంగా మెజారిటీ మదర్ టంగే మాట్లాడుతున్నారా, దీన్ని ఇక్కడ ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఇన్ కిలోమీటర్ ఫ్రమ్ ద నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, ఇక్కడ ప్రైమరీ సెక్షన్కి ఎంత, ప్రైమరీ అనేది ఇక్కడ ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఫిల్ చేస్తున్నట్లయితే ప్రైమరీ అనేది 0గా ఇవ్వచ్చు. నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ ఎంత దూరం ఉంది, 1 కిలోమీటర్ ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా సెకండరీ స్కూల్కి మరియు కాలేజ్కి ఎంత దూరం ఉందో ఇక్కడ మీరు ఇవ్వచ్చు, అంటే దగ్గరలో ఉన్నది ఇవ్వచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ అయి ఉండాలి, చూసుకోండి. ఇక్కడ వెదర్ స్కూల్ ఈజ్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్, అన్ని వాతావరణాలకు అనుకూలంగా పిల్లవాడు ఆ యొక్క స్కూల్కి రాగలేటట్టు రోడ్ ఉందా, ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వచ్చు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, అంటే ప్రస్తుతం మనం 2025-26 DCF ఫిల్ చేస్తున్నాం కాబట్టి 2024-25లో మనకి ఎన్ని ఇన్స్ట్రక్షనల్ డేస్ అయితే వచ్చాయో మీరు రిజిస్టర్లో కౌంట్ చేయవచ్చు. మీరు June 12 నుంచి లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్లో ఉంటుందిగా, అక్కడి వరకు మీరు కౌంట్ చేసి ఎన్ని వర్కింగ్ డేస్ అయితే వస్తే అన్ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక్కొక్క కాంప్లెక్స్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన లోకల్ హాలిడేస్ని బట్టి కావచ్చు, లేదా ఆ జిల్లాలో ఇచ్చిన కొన్ని రెయినీ హాలిడేస్ కావచ్చు, కొన్ని ఇటువంటి ఉంటాయి. కాబట్టి నెంబర్లో కొంచెం ఒక 4-5 అటు ఇటుగా ఉండొచ్చు. సో మీరు కౌంట్ చేసి అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ కంటిన్యూ కాంప్రెసివ్ ఎవాల్యుయేషన్ ఇంప్లిమెంటెడ్ అవుతుంది కాబట్టి ఎస్ ఇవ్వండి. అండ్ ఇవన్నీ కూడా ఎస్, క్యుములేటివ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అదేవిధంగా షేర్డ్ విత్ పేరెంట్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అంగన్వాడీకి సంబంధించి అడిగాడు. ఇక్కడ అంగన్వాడీ లొకేటెడ్ ఇన్సైడ్ ద స్కూల్ ప్రెమిసెస్ లోపల ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ యొక్క నేము, అక్కడ ప్రజెంట్ ఉన్న బాయ్స్ గర్ల్స్ స్ట్రెంత్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అటెండింగ్ రీమీడియల్ టీచింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ అని అడిగాడు. అంటే ఒక విద్యార్థికి పాఠం అర్థం కానట్లయితే మరొక ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని అతనికి టీచింగ్ చేయడం జరుగుతుంది, అతనికి అర్థమయ్యే విధంగా. ఇక్కడ మీరు రీమీడియల్ ఈ విధంగా ఎంతమందికి నిర్వహించారో మీరు ఇక్కడ నంబర్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే మీకు దాదాపుగా చాలామందికి అర్థం కానట్లయితే మనం రీమీడియల్ టీచింగ్ ఎట్లాగో చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు అందరి విద్యార్థులవి ఇచ్చినా పర్వాలేదు ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క స్ట్రెంత్ కంటే మించిన నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వకూడదు. అంటే ప్రజెంట్ 42 స్ట్రెంత్ ఉన్న స్కూల్లో ఇక్కడ రీమీడియల్ టీచింగు
ఈజ్ అయితే 42 ఉండాలి, లేకపోతే అంతకంటే తక్కువగా ఉండాలి, కానీ 42 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే 42 కంటే ఎక్కువ ఉంటే స్ట్రెంత్ కంటే ఎక్కువ పిల్లలది వేసినట్టు అవుతుంది. మన స్కూల్లో ఉన్న పిల్లల కంటే ఎక్కువ మందికి అయితే మనం బోధించలేం కదా. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ విజిట్స్ టు ద స్కూల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. గత సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మీకు ఎన్ని విజిట్స్ జరిగాయి, ఓకే, నంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని జరిగాయి, అదేవిధంగా సిఆర్సి కోఆర్డినేటర్గా కావచ్చు, నెక్స్ట్ బ్లాక్ లెవెల్లో ఎంతమంది వచ్చారు, స్టేట్ లెవెల్ నుండి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కలిపి మొత్తం నంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్ వచ్చేటట్టు ఇవ్వండి. నెక్స్ట్ ఎస్ఎంసి దగ్గర ఓకే ఎస్ పెట్టండి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఉంది కాబట్టి ఇది ఎస్ అనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఎంసి మీటింగ్స్ ఎన్ని కండక్ట్ చేశారు ఇక్కడ ఇవ్వండి. దాదాపుగా ప్రతి నెల ఎస్ఎంసి మీటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు రిజిస్టర్లో మీరు మీటింగ్ మినిట్స్ రాసుకుంటారు, దాంట్లో మీరు కౌంట్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో అది ప్రిపేర్ చేసుకున్న ఇయర్ ఇక్కడ ఇవ్వచ్చు. ప్రజెంట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ యొక్క ఇయర్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కమిటీ అడిగాడు. నెక్స్ట్ అకాడమిక్ కమిటీ, ఆ తర్వాత పేరెంట్ టీచర్ అసోసియేషన్, ఇది మనకు దాదాపుగా పీటీఎం అయితే ప్రతి నెల ఉంటుంది. మీరు రిజిస్టర్లో చూసి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అయితే వేయచ్చు. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలో రిజిస్టర్ అయినారంటే అన్ని స్కూళ్ళు రిజిస్టర్ అయ్యే ఉంటాయి. పిఎఫ్ఎంఎస్లో మీరు స్కూల్ గ్రాంట్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు విత్డ్రా చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ మల్టీ క్లాస్ యూనిట్స్కి సంబంధించి ఇవ్వండి. మీరు ఏ తరగతులను కలిపి ఒకే తరగతి గదిలో కూర్చోబెడుతున్నారు. ఒకవేళ 1, 2, 3 ఒక తరగతి గదిలో, 4, 5 మరొక తరగతి గదిలో కూర్చుండబెట్టినట్లయితే 1, 2, 3 ఒక దాంట్లో, 4, 5 మరొక దాంట్లో ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనకేంటంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 1, 2, 3 ఉన్నాయంటే ఈ యొక్క 3 బాక్సులలో మీరు ఈ యొక్క 5 తరగతులను, ప్రైమరీ అయినట్లయితే 5 తరగతులను ఇట్లా ఇచ్చే విధంగా మీరు ఇక్కడైతే సెట్ చేయండి. ఏ తరగతుల్ని మీరు మల్టీ క్లాస్ యూనిట్స్గా తీసుకుంటున్నారో వాటిని మీరు ఇక్కడ వచ్చేటట్టు ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఎ స్కూల్ కాంప్లెక్స్ అంటే ప్రతి స్కూల్ కూడా స్కూల్ కాంప్లెక్స్లో భాగమే. సో అందరు కూడా ఎస్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హబ్ స్కూల్ అంటే విత్ ఇన్ ద స్కూల్ కాంప్లెక్స్లో ఉన్న స్కూల్ అయితే హబ్ స్కూల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ అన్నట్లయితే నంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి సంబంధించి అన్ని స్కూల్స్ ఎస్ పెట్టాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి సంబంధించి మనం చేసాం. సో ఇక్కడ స్కూల్ అండర్టేకన్ ఎనీ యాక్టివిటీ అంటే ఇక్కడ ఎస్ పెట్టండి. ఇక్కడ ఫిట్ ఇండియా స్కూల్ మీకు సర్టిఫైడ్ అయినట్లయితేనే ఇక్కడ ఎస్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఎవ్రీ లర్నర్, ఓకే ఇది ఎస్ పెట్టండి. మనం ప్రోగ్రెస్ కార్డ్ లాంటివి, అదేవిధంగా అన్ని అసెస్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మిడ్ డే మీల్ సర్వ్డ్ అండర్ పిఎం పోషన్ అంటే మీరు ఎన్ని వర్కింగ్ డేస్ అయితే వచ్చాయి ఇన్స్ట్రక్షనల్ డేస్ దగ్గర అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ డేస్ పర్ వీక్ అంటే 6 ఇవ్వండి. డేస్ పర్ మంత్ అయితే ఇక్కడ 24, 25 ఈ విధంగా ఒక మంత్లీ సాధారణంగా ఎన్ని ఉంటాయి మీరు యావరేజ్గా ఇవ్వచ్చు. ఓకే, బాలవాటికకు కూడా మీరు మిడ్ డే మీల్ ఎక్స్టెన్షన్ చేసినట్టయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ 7 నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్ చేసుకున్నారు. మీరు జూన్లో రిసీవ్ చేసుకుని ఉంటారు, అక్కడ జూన్ అని ఇవ్వండి. నెక్స్ట్ టీఎల్ఎం ఈచ్ గ్రేడ్కి ఉందా, అదేవిధంగా సప్లిమెంటరీ మెటీరియల్ ఇవన్నీ మీరు చదువుతూ ఏ విధమైన అయితే మీ స్కూల్లో ఉంటే అవన్నీ కూడా మీరు ఎస్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ యూనిఫామ్స్ అడుగుతున్నాడు, అవి కూడా మీరు అందరూ స్టార్టింగ్లో ఇచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ జూన్లో పెట్టేయచ్చు. ఓకే, లాస్ట్గా 7 నెక్స్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ బేస్డ్ అసెస్మెంట్ క్రియేటెడ్ టోటల్ ఇక్కడ మనకు ఫ్రీజ్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్ వర్క్ ఇట్లాంటివి ఏ క్లాస్కి జరుగుతున్నాయి అవి చూసి మీరు ఇక్కడ ఎస్ ఇవ్వండి. అదేవిధంగా స్టూడెంట్ రిసీవ్డ్ ఓరియంటేషన్ అండ్ సైబర్ సేఫ్టీ ఏ క్లాస్ నుంచి ఎంతమంది తీసుకున్నారు అండ్ ట్రైనింగ్ అండ్ సైకో సోషల్ ఆస్పెక్ట్స్ దాదాపు ఇవన్నీ మనకు ఏముండవు. ఓకే, సేవ్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఇవన్నీ మీరు చదివి ఎస్ నో పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని మనం ఇంపార్టెంట్వి మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ డిస్ప్లేయింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఆల్ టీచర్స్ అన్న దగ్గర మీరు ఒకటి చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఈ విధంగా లేనట్లయితే దీన్ని మీరు సివిల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి అంటే టీచర్స్ యొక్క అందరి పేర్లు మీకు కనిపించే విధంగా క్రియేట్ చేసి ఒక బోర్డు పైన కానీ ఏదైనా చార్ట్ పైన కానీ రాసి కొంచెం పెద్దగా కనిపించేటట్టు విజిబుల్గా ఉండేటట్టు చేసి అక్కడ మీ యొక్క ఫోటోలు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది మీరు తయారు చేసుకొని ఇక్కడ అందరు ఖచ్చితంగా ఎస్ అయితే పెట్టవలసి ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్డ్ అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానికల్లీ తీసుకుంటున్నాం, ఎఫ్ఆర్ఎస్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ టీచర్స్ కావచ్చు స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఎలక్ట్రానికల్ అని పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా యూత్ క్లబ్స్, ఎకో క్లబ్స్ మీకు లాస్ట్ ఇయర్లో గ్రాంట్ కూడా మీకు విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఎకో క్లబ్స్ కూడా మనం ఫామ్ చేసుకొని మనం ఏక్ పేడ్ మాకేనా ఆ యొక్క సదర్ వెబ్సైట్లో మనం అప్లోడ్ కూడా చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ ఆల్ టీచర్స్ అంటే ఇవి మీరు మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి మీరు ఐడెంటిటీ కార్డ్స్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని అయితే ఇవ్వవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంపోజిట్ గ్రాంటు, లైబ్రరీ గ్రాంటు ఇవన్నీ ఎంత పడ్డాయి, ఎంత యూటిలైజ్ చేసుకున్నారైతే మీకు ఇవన్నీ అడుగుతున్నాడు, ఇవన్నీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై స్కూల్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఇవన్నీ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఏమైనా వస్తే ఇక్కడ ఎస్ పెట్టి ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన రిజిస్టర్స్ మీరు ఏమేమి మెయింటైన్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ ఎస్ పెట్టవచ్చు. అండ్ ఈ స్కూల్ గ్రాంట్ ఎక్స్పెండిచర్ అయితే మీరు ఏ పార్ట్కి సంబంధించి ఎంత ఖర్చు చేశారు, ఇక్కడ మీరు టోటల్ ఎంత రిసీవ్ చేసుకున్నారో మీరు అంత ఖర్చు పెట్టినవి ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇక్కడ మీ యొక్క బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇక్కడ సింగిల్ స్టోరీ, డబుల్ స్టోరీ అంటే మనకి ఏంటంటే అంతస్తులు చెప్పుకోవచ్చు. ఒక సింగిల్ స్టోరీ ఉంటాయి దాదాపు ప్రైమరీ స్కూల్స్, అవి ఇక్కడ ఇవ్వండి. డబుల్ స్టోరీ ఉన్నట్లయితే డబుల్ స్టోరీ ఇవ్వండి. నెక్స్ట్ డైలాప్డ్ కండిషన్లు ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇవన్నీ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఫ్యాన్స్ ఇట్లాంటివి మీరు ఇవన్నీ అన్ని జాగ్రత్తగా చదువుకుంటూ మీరు నంబర్స్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్స్కి సంబంధించి ఇక్కడ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ నియర్ టాయిలెట్స్ ఇక్కడ ఖచ్చితంగా వేసి పెట్టి మీరు ఆ యొక్క వాషింగ్ ఫెసిలిటీ అయితే మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్ దగ్గర కూడా మీరు ఎస్ పెట్టి, అదేవిధంగా ఇక్కడ వాష్ పాయింట్స్ అంటే ఎన్ని ప్లేసులలో మీరు వాష్ చేసుకోవడానికి బకెట్స్ ఇస్తున్నారు, బకెట్స్ ఇచ్చినట్లయితే లేకపోతే ట్యాప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేసి ఇవ్వచ్చు. అదేవిధంగా స్కూల్కి లైబ్రరీ బుక్స్ కూడా మీకు వచ్చాయి కాబట్టి వాటిని కౌంట్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ స్కూల్కి ఏమైనా న్యూస్ పేపర్స్ మంత్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు వాటిని మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి యూటిలైజ్ చేసుకొని ఇక్కడ ఎస్ పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్రాక్సిమేట్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద స్కూల్ అనే దగ్గర మీరు అప్రాక్సిమేట్ ఎంత ఉంటుందో చేసి ఇక్కడ మీరు యార్డ్స్లలో అయితే ఇవ్వవలసి ఉంటుంది. సేమ్ నెక్స్ట్ ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా అంతే, ప్లే గ్రౌండ్ అవైలబుల్ ఉన్నట్లయితే ఎస్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ద ప్లే గ్రౌండ్ అనేది మీకు యార్డ్స్లో ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్ గార్డెన్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఎస్ ఇచ్చి మీరు కిచెన్ గార్డెన్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. కాస్త విత్తనాలు తీసుకొని మీరు మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి యూటిలైజ్ చేసుకొని మీరు కిచెన్ గార్డెన్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్లాంటివి కొన్ని ఎస్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా డస్ ద స్కూల్ హ్యావ్ డస్ట్బిన్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్ ఇక్కడ ఈచ్ క్లాస్ రూమ్ దాని దగ్గర మనకు టాయిలెట్స్ అదేవిధంగా కిచెన్ దగ్గర ఇవన్నీ మనం డస్ట్బిన్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంది కాబట్టి ఎస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అదేవిధంగా ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అడుగుతున్నాడు, ఇవన్నీ చూసుకొని మీరు మీకు తగినవి ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డస్ ద స్కూల్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనే దగ్గర మీరు ఎస్ ఇచ్చి మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి స్కూల్కి ట్యాబ్ ఉంది, అదేవిధంగా మీకు పోస్ట్ పెయిడ్ ఇంటర్నెట్ డేటా కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ అయితే మీరు వాడచ్చు. ఓకే, చివరిన మీరు సేవ్ చేసేయండి. ఓకే, మీరు డాష్బోర్డ్కి వచ్చినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. సర్టిఫికేషన్ ఫర్ డేటా స్నాప్షాట్ అన్న దగ్గర మీరు క్లిక్ చేసి గత సంవత్సరం డీసీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ స్టేటస్ దగ్గర నీడ్స్ అప్డేషన్ ఉందంటే మనం ఇంకా పూర్తి అప్డేట్ అయితే చేయలేదని చూపిస్తుంది. ఓకే, అన్ని అప్డేట్ చేసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తే అప్డేటెడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్ స్టేటస్లో నాట్ సర్టిఫైడ్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు డేటా ఎంట్రీ ఇంకా కూడా యాక్టివ్లో ఉందని చూపిస్తుంది. ఓకే, మనం అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనం కిందికి ఇక్కడ డీసీఎఫ్ ఫిల్లింగ్ ఇస్ నాట్ కంప్లీటెడ్ ఎట్ అని ఉంటుంది. ఓకే, మనం అన్నీ కంప్లీట్ చేసి లాస్ట్కి అన్ని ఫామ్స్ కూడా మనం పూర్తి చేసినట్లయితే ఇక్కడ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి డిఆర్సి అని మనకు చూపిస్తుంది. సో మీరు ఫైనల్గా ఆ యొక్క బటన్ పైన టచ్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క ప్రస్తుత సంవత్సరం డీసీఎఫ్ని అయితే మీరు సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు డీసీఎఫ్ అయితే ఆన్లైన్లో ఫిల్ చేసి డౌన్లోడ్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ అదేవిధంగా అరట్టై గ్రూప్స్ని అయితే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్స్ నుండి అయితే మీరు
ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.